నేను ఒక రాయలసీమ వాసిగా రాయలసీమకు జరిగిన అన్యాయం గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఈయన అంటూ ఉన్నాడు కదా, నేను విశాఖపట్నం రాజధాని పెట్టుకుంటాను. నువ్వు ఆ రోజు అసెంబ్లీలో ఏం చెప్పావు? 3 రాజధానులు అన్నావు. కర్నూలుకి నేను జ్యుడిషియల్ క్యాపిటల్ ఇస్తా అన్నావు. ఈ రోజు కర్నూలు అనే మాట నువ్వు ఎక్కడ ఎత్తటం లేదు. ఎందుకు ఎత్తటం లేదు? నువ్వు రాయలసీమకు ద్రోహం చేశావు. నేను రాయలసీమ బిడ్డని, రాయలసీమ సింహాన్ని, రాయలసీమ పులిని అని చెప్పుకుంటాడు. నువ్వు పులివే రాయలసీమ పులివే. నువ్వు సిగ్గుందా అని అడుగుతూ ఉన్నారు రాయలసీమ ప్రజలు. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 వరకు ఎన్నికలు జరిగితే 4 జిల్లాల్లో 3 జిల్లాల వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఇచ్చారు. కడప జిల్లాలో 10 స్థానాల్లో 9 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అదేవిధంగా కర్నూలులో 11 స్థానాల వరకు ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లాలో 8 స్థానాల వరకు ఇవ్వడం జరిగింది. అనంతపురంలో 3-4 సీట్లు అనుకుంటా. ఈ విధంగా 2014లో వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఇచ్చినా గానీ చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి, నాకు రాయలసీమలో వీళ్ళు మెజారిటీ ఇవ్వలేదు, నేను వీళ్ళకి అభివృద్ధి ఎందుకు చేయాలనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం చేశారో తెలుసా? 2014 నుంచి 19 వరకు రాయలసీమ 4 జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చిత్తూరు జిల్లాలో సెల్కాన్, కార్బన్, డిక్సాన్, టీసీఎల్, జోహో ఈ విధంగా అనేక కంపెనీలు తీసుకొని వచ్చాడు. అదే విధంగా విభజన చట్టంలో వచ్చిన ఐఐటి, ఐజార్, ట్రిపుల్ ఐటీ చిత్తూరు జిల్లాకు తీసుకొని వచ్చాడు. ఇవి కాకుండా అనేక చిన్న తరహా పరిశ్రమలు తీసుకొని వచ్చాడు, రోడ్లు వేయించాడు, డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిది. అదే విధంగా కడప జిల్లాని ఒక టూరిజం హబ్ గా గండికోట జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గానికి అక్కడ డెవలప్ చేశాడు. అదే విధంగా రాయలసీమ రైతులు మొత్తానికి నీళ్లు ఇచ్చాడు, అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాడు. 12,000 కోట్లు ఇరిగేషన్ ఖర్చు పెట్టాడు. అదే విధంగా డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చి రైతులందరినీ ఆదుకున్నాడు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గానికి కూడా నీళ్లు ఇచ్చాడు. కర్నూలు జిల్లాలో 3 స్థానాలు ఇచ్చినా కానీ ఆ రోజు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ 18 నెలల్లో కట్టారు. 2 సిమెంట్ ఫ్యాక్టరీల ఆపరేషన్ తీసుకొని వచ్చారు. ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయడానికి ల్యాండ్స్ అన్ని అలకేట్ చేసి ప్లాన్ చేశారు. అదే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ తీసుకొని వచ్చారు, మెగా సీడ్ పార్క్ తీసుకొని వచ్చారు. అదే విధంగా ఉక్కు కర్మాగారం తీసుకొని వచ్చారు. అదే విధంగా అనంతపురంకి ఆ రోజు భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియాన్ తీసుకొని వచ్చారు. అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీని తీసుకొని వచ్చారు. అక్కడ చుట్టుపక్కల లేపాక్షి లాంటివన్నీ పారిశ్రామికంగా అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఇది రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఇవ్వకపోయినా 2014 నుంచి 19 వరకు చేసింది. రైతులను ఆదుకున్నాడు, రైతులకు నీళ్ళు ఇచ్చాడు. అక్కడ యువత చదువుకున్న యువతకు అక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు. ఈ రోజు రాయలసీమలో అక్కడ యువత పనిచేసుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమల్లో పనిచేసుకుంటున్నారు. నువ్వు ఆ రోజు అన్నావు కదా, నేను రాయలసీమ వాసిని, నేను రాయలసీమ ముద్దు బిడ్డని, నేను రాయలసీమకు చేస్తా అని. అది చూసి ఆ రోజు మన రాయలసీమ ప్రజలు మనోడిని ఇంకో ముఖ్యమంత్రిని చేస్తే ఎంత చేస్తాడో అని నీకు జగన్మోహన్ రెడ్డి అని నీకు కడప జిల్లా 10 స్థానాలు, కర్నూలు జిల్లా 14 స్థానాలు, ఉమ్మడి అనంతపురంలో 12 స్థానాలు, చిత్తూరులో 13 స్థానాలు. అంటే 52 నియోజకవర్గాలుంటే 49 నియోజకవర్గాల్లో నిన్ను మా రాయలసీమ ప్రజలు గెలిపించారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఒక్కటన్నా ఎక్కువ చేశావా? ఏ జిల్లాకైనా, నీ సొంత జిల్లాకైనా సూటిగా అడుగుతూ ఉన్నాం. న్యాయ రాజధాని తీసుకొని వస్తాను, నన్ను రాయలసీమ ప్రజలు గెలిపించారు, నేను రాయలసీమ బిడ్డగా అన్నావు. ఈ రోజు ఆ న్యాయ రాజధాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టుకు పంపించుంటావు కదా, నేను హైకోర్టును మారుస్తున్నానని. హైకోర్టు బెంచ్ వస్తేనే ఇవ్వలేదండి ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ ద్రోహి. మా రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపికపోయినా ఆయన మాకు మంచి చేశాడు. మేము మనవాడ్రా మన బిడ్డ అంటూ ఉన్నాడు, ఏదో మనకు మేలు చేస్తాడని మేము మా రాయలసీమ వాళ్ళంతా 49 స్థానాలు 8 ఎంపీ సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మాకు చేసింది ఏంటో తెలుసా? మా రాయలసీమ యువత పక్క రాష్ట్రాలకు వలసలే విధంగా చేశాడు. మా రాయలసీమ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు రాకుండా చేశాడు. మా రాయలసీమ రైతులు ఈ రోజు పని దొరక్క పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తూ ఉంటే, ఈ మధ్య పెనుగొండ దగ్గర బెంగళూరుకు పనికెళ్ళొస్తూ ఉంటే కొంతమంది రైతులు యాక్సిడెంట్ అయి చనిపోయారండి. వలసలకు వెళ్లే రైతులు. ఆ విధంగా ద్రోహం చేశాడు. ఆ రాయలసీమ రైతులు మా వాడని అధికారం ఇస్తే ఏం చేశాడు తెలుసా? చంద్రబాబు నాయుడు మేము గెలిపికపోయినా కానీ మాకు సబ్సిడీ ఇచ్చాడు, డ్రిప్ పైన 90%. మేము గెలిపించిన మావాడు మా బిడ్డ అనుకున్న జగన్మోహన్ రెడ్డి సబ్సిడీ తీసి మా రాయలసీమ రైతులు కడుపు కొట్టాడండి. అదే విధంగా ఈ రోజు చదువుకున్న యువతకు ఆ రోజు ఏమని చెప్పాడు? ఉక్కు కర్మాగారం తెస్తా, రాయలసీమ మొత్తాన్ని మార్చేస్తా, రాయలసీమలో పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తుంది, నేను రాయలసీమ పులిని, నా రాయలసీమ పౌరుషం మీరు చూస్తారు, కేంద్రంలో ఎల్లయ్యున్నా పుల్లయ్యున్నా దించేస్తా అన్నాడు. ఈ రోజు ఆ పౌరుషం ఎక్కడికి వెళ్ళింది? ఈ రోజు నీలో ఆ పౌరుషం ఎక్కడికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతున్న ఒక రాయలసీమ వాసులుగా చంద్రబాబు నాయుడు గారికి 2014 నుంచి 19 వరకు మేము మెజారిటీ ఇవ్వకపోయినా మాకు బాగు చేశాడు, మేలు చేశాడు, మన రైతులకి డ్రిప్ ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు. అదే విధంగా మన మహిళలు సొంత కాళ్ళపై నిలబడడానికి పసుపు కుంకుమ ఇచ్చాడు, మన యువత చదువుకున్న వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించాడు మన దగ్గర. అదే విధంగా జాతీయ విద్యా సంస్థలు తీసుకొని వచ్చి మన రాయలసీమలో పెట్టాడు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు మన రాయలసీమకు తీసుకొని వచ్చాడు. నువ్వు మన రాయలసీమ బిడ్డ అంటున్నావు. నువ్వు చేసింది ఏంటి? 5 ఏళ్లలో నీకు 49 స్థానాలు ఇచ్చి గెలిపించాం, 8 మంది ఎంపీలను ఇచ్చాం. నువ్వేం చేసావు? మా రాయలసీమకి జడ్పీ చైర్మన్లు ఇచ్చాం. ఇన్నిస్తే నువ్వు మా రాయలసీమకు చేసింది ఏంటి? రాయలసీమలో రైతుల ఆత్మహత్యలు, అదే విధంగా యువత ఆత్మహత్యలు. ఈ రోజు పక్క రాష్ట్రానికి వలసలే లేదా? ఈ రోజు నీకు సిగ్గు లేకుండా
లేకుండా విశాఖపట్నం రాజధాని అంటా ఉన్నావు. రోజు రాయలసీమ న్యాయ రాజధాని. ఈ రోజు ఆ మాటకి ఎందుకు కట్టుబడి ఉండలేకపోతున్నావు? ఏ మొహం మీద అడుగుతావు ఈ రోజు చోట్లు? నేను రాయలసీమ ప్రజలకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నా, మన బిడ్డ అన్నోడు మనల్ని దగా చేశాడు, మన గొంతు నొక్కాడు, మన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్లు రానికుండా వాళ్ళు పెద్ద చదువులు చదువుకోకుండా ఆపేశాడు. అదే విధంగా మన రాయలసీమ రైతులు వలసలు వెళ్ళేదానికి, మన రాయలసీమ రైతులు చావులకు కారణమయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి మన బిడ్డ అని మనల్ని మోసం చేస్తే, నిజమైన మన బిడ్డ మనం ఆ రోజు ఓడించినా గానీ మనకు మేలు చేశాడు. ఈ రోజు మనోడు అనుకోని మనం గెలిపించిన ఈ జగన్మోహన్ రెడ్డి మన రాయలసీమను దగా చేశాడు. మన రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కనీసం చిత్తశుద్ధి చూపేలా తెలుగుదేశం పార్టీ 12,000 కోట్లు ఖర్చు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్లు ఖర్చు పెడతాడా? నీకు 49 స్థానాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అన్ని పరిశ్రమలు తీసుకొని వస్తే నువ్వు ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రావా? ఇదేనా నీ చిత్తశుద్ధి? ఒక రాయలసీమ వాసిగా సూటిగా అడుగుతున్నా. నువ్వు అంటున్నావు కదా ఏం చేస్తారు, నేను మాయ మాటలు, నేను ఒక 2 పాటలు వదిలేస్తే రాయలసీమ పులిబిడ్డని, నేను 2 డైలాగులు చెప్పేస్తే నేను రాయలసీమ పుల్లని అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ పౌరుషం ఏంటో చూపిస్తాం. ఈ రోజు మా కులాలు కాదు కావాల్సింది, మతాలు కాదు కావాల్సింది, ప్రాంతాలు కాదు కావాల్సింది, మా ప్రాంతం అభివృద్ధి, మా రాయలసీమ అభివృద్ధి. నువ్వు ఒకప్పుడు అమరావతి రైతుల్ని మేము ఇక్కడే రాజధాని ఉండిస్తా అని చెప్పి ఆ రోజు రాయలసీమ అమరావతి రైతుల్ని మోసం చేశావు. ఈ రోజు ఉత్తరాంధ్ర అక్కడ గంజాయి క్యాపిటల్ గా మార్చావు. రాయలసీమ బిడ్డ అని చెప్పి రాయలసీమ రైతుల్ని దగా చేశావు. ఒకటి చెప్తున్నావు, రాయలసీమ పౌరుషం ఏంటో రాయలసీమ వాళ్ళు గుద్దితే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే మా బిడ్డ అని ఈ రోజు మా బిడ్డలకు ఉద్యోగాలు లేకుండా చేశావు. అందుకని నువ్వు అంటావు కదా రాయలసీమ పౌరుషం అని. నిజమైన రాయలసీమ పౌరుషం అంటే ఎలా ఉంటుందో చూపిస్తావు. నువ్వు అంటున్నావు కదా రెడ్డి అని. నిజమైన రెడ్లు ఎలా ఉంటారో తెలుసా? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కడప కోటిరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నీలం సంజీవరెడ్డి, ఇలాంటి వాళ్ళు రెడ్లు అంటే వాళ్ళు ఆ రోజు మన రాయలసీమ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. ఈ రోజు నువ్వు రాయలసీమ రెడ్డి అని చెప్పి ఈ రోజు రాయలసీమ రెడ్ల పౌరుషం ఢిల్లీ కాడ తాకట్టు పెట్టావు. గుర్తుపెట్టుకో, నిజమైన రాయలసీమ రెడ్ల పౌరుషం, నిజమైన రాయలసీమ వ్యక్తుల పౌరుషం ఎలా ఉంటుందో, నిజంగా రాయలసీమ యువత తలుచుకుంటే ఎలా ఉంటుందో నువ్వు 2024 ఎన్నికల్లో చూడబోతున్నావు. ఎందుకంటే మా కడుపు మంట, మాకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపిస్తా ఈ రోజు ఇవ్వలేదు. మా రైతుల్ని మోసం చేశావు, మా మహిళలను మోసం చేశావు, మొత్తం రాయలసీమను దగా చేశావు. రాయలసీమకు నీళ్లు ఇవ్వలేదు, రాయలసీమ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేసావు, రాయలసీమలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏమి ఇవ్వలేదు. అందుకని మేము ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి, మా పౌరుషం ఏంటో చూపిస్తాం. రాయలసీమలో నిజంగా ఈ రోజు రాయలసీమ ప్రజలందరూ ఆలోచించండి. మన బిడ్డ అని చెప్పి మనల్ని మోసం చేశాడు. మన పౌరుషం ఏంటో చూపిద్దాం. సినిమాల్లో డైలాగులు కాదండి కావాల్సింది, నికార్సైన రాయలసీమ పౌరుషం ఎలా ఉంటుందో మన ఓటుతో ఈ జగన్మోహన్ రెడ్డికి రుచి చూపిద్దాం. మన ఓట్లతో గెలిచి ఈ రోజు మనల్ని దగా చేశాడు. అందుకని మన ఓటుతోనే ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి భూస్థాపితం చేద్దాం. మన రాయలసీమను అభివృద్ధి చేసుకున్నాం. మన రాయలసీమలోనే మన యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు తెప్పించుకున్నాం. అదే విధంగా మన రైతులకు నీళ్లు ఇప్పించుకున్నాం. మనం ఇక్కడ పండించుకున్న పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేద్దాం. ఆ విధంగా మనమే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే విధంగా తయారవుదాం. రాయలసీమలో ఖనిజ సంపద ఉంది, రాయలసీమలో నీళ్ళు ఇస్తే బంగారం పండుతుంది. ఆ విధంగా పండించి మళ్ళీ మేము అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిద్ధం అంటున్నావు కదా, మేము చెప్తున్నాం రాయలసీమ యువతగా నిన్ను ఓడించడానికి సిద్ధం, నీ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. మళ్ళీ మా రాయలసీమ నెంబర్ 1 స్థానం చేసుకోవాలంటే ఓడిపోవాలి. నిన్ను ఓడించేదానికి మా రాయలసీమ యువతంతా కంకణం కట్టుకొని ఈ 2024 ఎన్నికల్లో పనిచేసి నిన్ను భూస్థాపితం చేస్తాం జగన్మోహన్ రెడ్డి.